ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్దుమణిగిన బీఫ్ వివాదం మరోసారి రాజుకునేలా చేశారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం ఓడిపోతే మైనారిటీ వర్గ ప్రజానీకమంతా బీఫ్ తినడం మర్చిపోవలసిందేనని అసదుద్దీన్ అన్నారు. బీఫ్ తినాలంటే ఖచ్చితంగా ఎంఐఎంను గెలిపించాలన్నారు. ఇదే సమయంలో బీజేపీ సర్కార్ను ఆయన టార్గెట్ చేశారు. మహారాష్ట్రలో పేద ముస్లింలను, దళితులను టార్గెట్ చేసి బీఫ్ నిషేధించిందని ఆరోపించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ నుంచి విదేశాలకు బీఫ్ మాంసం ఎగుమతి అమాంతం పెరిగిందన్నారు. मगर आप याद रखिए मेरी इस बात को, अगर इख्तिदार मजलिस को नहीं मिलेगा, मैं डराने के लिए नहीं कह रहा हूं, बल्कि हकीकत को सामने रखकर आपसे कह रहा हूं और आपको मिसाल के तौर पर ये बताने की कोशिश कर रहा हूं कि बंबई में और मुंबई के अतराफ में बल्दियात हैं जहां पर शिवसेना बीजेपी का कब्जा हुआ, वहां पर 6-6 दिन 8-8 दिन गोश्त की दुकानों को बंद करके रखती है। हमारे पास भी गवर्नमेंट हॉलीडे में 1 दिन रहता बंद, उसके बाद बिस्मिल्लाह शुरू, मगर वहां 6-6 दिन 8-8 दिन दुकानें बंद रही। और फिर मुंबई में क्या हुआ, गाय को काटने का तो कानून हर जगह पर है, यहां पर भी है, मगर बैल को काटने का नहीं था। महाराष्ट्र में बीजेपी गवर्नमेंट ने बैल को काटने का कानून डाल दिया। ఇంతకీ గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం బీఫ్ పాలిటిక్స్ కు తెరలేపుతోందా? రాను రాను గ్రేటర్ ప్రచారంలో నేతల వ్యాఖ్యలు శృతిమించుతున్నాయా? ఈ బీఫ్ పాలిటిక్స్ అది ఎవరు చేసినా తప్పే. అది అసదుద్దీన్ ఓవైసీ చేసినా తప్పే, లేకుంటే ఈ బీజేపీ నాయకులు చేసినా తప్పే, ఇంకెవరు చేసినా తప్పే. తప్పును మనం ఒకరు చేస్తే తప్పు, ఒకరు చేస్తే తప్పు కాదు అనుకోకూడదు. ఇప్పుడు టీవీలో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే హైదరాబాద్లో కనుక ఎంఐఎం గెలవకపోతే మీరు బీఫ్ తినలేరు. హైదరాబాద్లో ఎంఐఎం పుట్టక ముందు కూడా బీఫ్ తిన్నారు. ఏం హైదరాబాద్లో 100 ఏళ్ల కింద ఎంఐఎం ఉందా? అప్పుడు బీఫ్ తినలేదా? హైదరాబాద్లో ఎంఐఎం ఉంది పోనీ, ఇంకా వేరే చోట్ల ఎంఐఎం లేదు. కలకత్తాలో ఎంఐఎం లేదు, అక్కడ బీఫ్ తింటలేరు తినేవాళ్ళు. ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం లేదు, ఆడ బీఫ్ తింటలేరా? భారతదేశంలో చాలా చోట్ల ఎంఐఎం లేదు. పోనీ సౌదీ అరేబియాలో ఎంఐఎం ఉందా? అక్కడ బీఫ్ తింటలేరా? అందువల్ల ఈ రాజకీయాలు ప్రజల్ని ఏదో ఒక భ్రమలో పెట్టడము, లేదా ప్రజల్లో భయాందోళన సృష్టించడం అనేది చాలా బాధ్యతారహితమైనటువంటి ఎన్నికల ప్రచారం. రాజకీయాల్లో కూడా మనం మత ఉన్మాదాన్ని ఎదుర్కొనేటప్పుడు అది మెజారిటీ మత ఉన్మాదమైనా మైనారిటీ మత ఉన్మాదమైనా మనం దాన్ని ఖండించాలి. ఆ రకమైన ఎవరు ప్రచారం చేసినా దాన్ని మనం వ్యతిరేకించాలి. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఎంఐఎంతో ఉండే అవసరాల రీత్యా అక్బరుద్దీన్ ఓవైసీ ఏ రకమైన ప్రకటనలు గతంలో మాట్లాడిన ఆయన పైన కేసుల్ని నిర్వీర్యం చేస్తున్నది. ఈ రకమైనటువంటి చర్యల వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం పోతుంది. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చేస్తేనేమో నానాయాగి చేస్తారు, దేశమంతా గందరగోళం అంటారు, లౌకికతత్వం అంటారు. మరో మతం వాళ్ళు చేస్తే లౌకికతత్వం కాదా? బీఫ్ తినడం తప్పు, బీఫ్ తినకూడదు అంటడమో దేశంలో స్వేచ్ఛ పోయింది, ప్రజలకు ఆహార స్వేచ్ఛ ఉండాలి అని దేశమంతా అల్లకల్లోలమైంది, గగ్గోలైంది. మరి హైదరాబాద్లో ఎంఐఎం గెలవకపోతే బీఫే తినలేరు అంటే మరి దానిపైన ఎందుకు గగ్గోలడం? అందువల్ల లౌకికతత్వం అంటే ఒక ఉన్మాదాన్ని ఉపేక్షించడం కాదు. లౌకికతత్వం అంటే అన్ని రకాల ఉన్మాదాన్ని వ్యతిరేకించడమే. అందువల్ల ఖచ్చితంగా ప్రజల ఆహార అలవాట్లను నియంత్రించేటువంటి ఎత్తుగడలు, ప్రకటనలు ఎవరు చేసినా తప్పే. అందుకే నాలాంటి శాకాహారి కూడా బీఫ్ తినకూడదు, బీఫ్ తింటే చంపుతాం, బీఫ్ తినే అది హక్కు మీకు లేదు అన్నప్పుడు దాన్ని నాలాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. అయ్యా నేను శాకాహారిని, కానీ నేనే బీఫ్ ఆహారిని కాదు, నేను అసలు కోడాహారనే కాదు, గుడ్డాహారనే కాదు, ఇక బీఫ్ ఎక్కడిది. సో అలాంటి వాడిని కూడా నాకు తినకుండా ఉండే హక్కు ఎంత ఉందో తినేవాడికి తినే హక్కు కూడా ఉంది. సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏంటంటే ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళవి అన్న. కానీ ఇవాళ అదే బీఫ్ ఇష్యూను ఉపయోగించుకొని తిరిగి రాజకీయ భయాందోళనలు సృష్టించి ప్రజల ఆహారపు అలవాట్లతో ఏమేం రాజకీయాలు ఆడినా అది చాలా పొరపాటు. ఆ రాజకీయాల్ని లౌకిక భావాలను ఎవరైనా తిరస్కరించాలి.